వెల్కమ్ టు టీ10 న్యూస్. కేజ్రీవాల్ అరెస్టు విషయంలో సిబిఐ వైఖరిని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తప్పుపట్టారు. కేవలం బెయిల్ అడ్డుకునేందుకే కేజ్రీని సిబిఐ అరెస్టు చేసినట్లు ఆయన తన తీర్పులో అభిప్రాయపడ్డారు. జస్టిస్ సూర్యకాంత్ తో కలిసి ఇచ్చిన తీర్పులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు తీర్పు సమయంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కీలక అంశాలు వెల్లడించారు. ఈడీ అరెస్టు విషయంలో కేజ్రీవాల్ కు స్టే వచ్చిందని, కేవలం అతని బెయిల్ ను అడ్డుకునేందుకు ఢిల్లీ సీఎం ను సిబిఐ అరెస్టు చేసినట్లు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్టు చేసిన అంశంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మార్చి 2023లో అతన్ని సిబిఐ విచారించినా అప్పుడు అతన్ని అరెస్టు చేయాలన్న ఆలోచన లేదని, కానీ ఈడీ అరెస్టు పై స్టే ఇవ్వడం వల్లే సిబిఐ యాక్టివ్ గా మారిందని జస్టిస్ భుయాన్ తన తీర్పులో తెలిపారు. సీఎం కేజ్రీని సిబిఐ అరెస్టు చేసిన విధానం కేవలం అతన్ని వేధించాలన్న ఉద్దేశంతో జరిగినట్లు ఉందని జస్టిస్ భుయాన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బోనులో చిలక అని సిబిఐకి ఉన్న చెడు పేరును ఆ ఏజెన్సీ తొలగించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ భుయాన్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛగా విహరించే చిలక తరహాలో సిబిఐ వ్యవహరించాలన్నారు. తనపై వ్యక్తమైన అనుమానాలను సిబిఐ నివృత్తి చేసుకోవాలన్నారు. అయితే కేజ్రీకి బెయిల్ ఇచ్చిన తీర్పు సుమారు 60 పేజీలు ఉన్నది. దాంట్లో జస్టిస్ సూర్యకాంత్ 27 పేజీల తీర్పు ఇవ్వగా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 33 పేజీల తీర్పును రాశారు. సిబిఐ అరెస్టును జస్టిస్ కాంత్ సమర్థించగా, జస్టిస్ భుయాన్ మాత్రం వ్యతిరేకించారు. దర్యాప్తు సమయంలో టార్గెట్ చేసి వేధించడం సరికాదని, తమకు కావలసిన సమాధానాలను రాబట్టడం సరైన విధానం కాదని భుయాన్ తెలిపారు. సెక్రటేరియట్ కు వెళ్లకూడదని, ఫైళ్లపై సంతకాలు పెట్టకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జస్టిస్ భుయాన్ స్పందిస్తూ, న్యాయ ప్రక్రియలో భాగంగా ఆ అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయలేదని, ఎందుకంటే కేజ్రీపై ఈడీ కేసు కూడా ఉందని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.